హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. డిసెంబర్ 11, 2021 నాటి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. డిసెంబర్ 11, 2021 నాటి కరెంట్ అఫైర్స్లో మొదటి కరెంట్ అఫైర్, మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా 2021. ఓకేనా. ఫార్చ్యూన్ ఇండియా అనే సంస్థ చేత భారతదేశంలో అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మహిళల జాబితాని విడుదల చేయడం జరిగింది. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా అని చెప్పేసి. ఇక్కడ శక్తివంతము, పవర్ఫుల్ అనే దానికి అర్థం ఏంటంటే, వారు ఏదైతే వృత్తుల్లో ఉన్నారో, వాళ్ళ ప్రొఫెషన్స్లో ఉన్నారో, వారి యొక్క రంగాలలో వారు అత్యున్నతమైనటువంటి పనితీరుని కనపరుస్తున్నారు అనమాట. సో వారి రంగాల్లో చేస్తున్నటువంటి అత్యున్నతమైన పనితీరుకు గాను వారు ఫార్చ్యూన్ ఇండియా అనే సంస్థ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇండియా అనే నివేదికని భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాని విడుదల చేయడం జరిగింది. ఫార్చ్యూన్ ఇండియా విడుదల చేసినటువంటి ఈ జాబితాలో మొదటి 5 స్థానాలలో నిలిచినవారు నిర్మలా సీతారామన్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ ఈ యొక్క జాబితాలో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. తర్వాత నీతా అంబానీ రిలయన్స్ ఫౌండేషన్కి చైర్మన్గా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక చైర్మన్ అయినటువంటి ముఖేష్ అంబానీ గారి సతీమణి. అంతేకాకుండా రిలయన్స్ ఫౌండేషన్కి చైర్పర్సన్గా ఉన్నటువంటి నీతా అంబానీ ఈ జాబితాలో 2వ స్థానంలో ఉన్నారు. అంతేకాకుండా రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. అంతేకాకుండా ముంబైలోనే తక్కువ కాలంలోనే ఈ COVID-19 చికిత్సకు ఉపయోగపడే ఒక 100 బెడ్స్ సంబంధించినటువంటి ఒక హాస్పిటల్ కూడా నిర్మించి వారు ఎంతో గుర్తింపు పొందడం జరిగింది. ఎవరని? నీతా అంబానీ. అంతేకాకుండా అంతర్జాతీయ ఒలింపిక్ సంఘంలో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కౌన్సిల్లో సభ్యురాలుగా పనిచేస్తున్నటువంటి, ఒక మెంబర్గా పనిచేస్తున్నటువంటి తొలి భారతీయ మహిళ కూడా నీతా అంబానీ గుర్తించబడ్డారు. మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ఇండియా 2021 బై ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి 2వ స్థానంలో ఉండడం జరిగింది. సౌమ్య స్వామినాథన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థకి ప్రధానమైనటువంటి ఒక శాస్త్రవేత్తగా, చీఫ్ సైంటిస్ట్గా పనిచేస్తున్నారు సౌమ్య స్వామినాథన్. వీరు ఈ యొక్క జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. అండ్ కిరణ్ మజుందర్ షా బయోకాన్ అనే సంస్థకి ఎగ్జిక్యూటివ్ ఒక చైర్మన్గా ప్రజెంట్ అయితే పనిచేస్తున్నారు. వారు ఎవరండి? కిరణ్ మజుందర్ షా. వీరు 4వ స్థానంలో ఉన్నారు. సుచిత్ర ఎల్లా ప్రతిష్టాత్మకమైనటువంటి స్వదేశీ తయారీ టీకా అయినటువంటి కరోనా టీకా అయినటువంటి కోవాక్సిన్లో భాగమై భారత్ బయోటెక్ సంస్థకి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న వారు సుచిత్ర ఎల్లా ఈ జాబితాలో 5వ స్థానం నిలవడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నిర్మలా సీతారామన్ మొదటి స్థానం, నీతా అంబానీ 2వ స్థానం, సౌమ్య స్వామినాథన్ అండ్ కిరణ్ మజుందర్ షా ఇలా మొదటి 5 స్థానాల్లో నిలిచారు మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా 2021 జాబితాలు. ఇక్కడ సుచిత్ర ఎల్లా గురించి మనం డిస్కస్ చేస్తే, వీరు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారత్ బయోటెక్ సంస్థకి వీరు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు సుచిత్ర ఎల్లా గారు. అండ్ కృష్ణ ఎల్లా, డాక్టర్ కృష్ణ ఎల్లా, వీళ్ళిద్దరు కూడా భారత్ బయోటెక్ సంస్థలో భాగస్వాములు కావడం జరిగింది అనమాట. అంతేకాకుండా ఈరోజు స్వదేశీ కరోనా టీకా మన భారతదేశం స్వదేశంగా తయారు చేసినటువంటి కరోనా టీకాలో మొదటిది కోవాక్సిన్ కాక జైకోవ్-డి మరొకటి. అయితే కోవిషీల్డ్ టీకాను కూడా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భాగస్వామి అయింది. ఇది ఆస్ట్రాజెనికా మరియు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలతో కలిపి. కాబట్టి ఆ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఇది సుచిత్ర ఎల్లా గారి గురించి. ఓకేనండి. నెక్స్ట్ మనం పాయింట్ చూద్దాం. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 పేరుతో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు దీన్ని విడుదల చేయడం జరిగింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ వాళ్ళు ఈ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. ఇన్ఈక్వాలిటీ అంటే అర్థం ఏంటంటే అసమానతలు. ఎలాంటి అసమానతలు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాయపరమైనటువంటి అసమానతలు ఎలా ఉన్నాయి. ఈ నివేదిక ప్రకారం మనం చూసినట్లయితే భారతదేశం సంబంధించి ఒక నివేదికని ఇవ్వడం జరిగింది. వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్ 2022 బేస్ చేసుకుంటే అంటే వచ్చే సంవత్సరానికి ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే ఇక వచ్చే 2022 పేరుతో ఈ యొక్క నివేదికని ఇవ్వడం జరిగింది, వరల్డ్ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్. ప్రపంచ అసమానత రిపోర్ట్లో వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ప్యారిస్ కేంద్రంగా ఇచ్చినటువంటి నివేదికలో భారతదేశం యొక్క, ఇండియా యొక్క సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది చూసినట్లయితే ద యావరేజ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది
ఇండియన్ అడల్ట్ పాపులేషన్, ఒక అడల్ట్ పాపులేషన్ యొక్క ఒక భారతీయుడి యొక్క వయసులో ఉన్నటువంటి లేదా అడల్ట్ పాపులేషన్ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి అన్నప్పుడు అతను ఒక 2,04,200 రూపాయలు ఉంది. అది ఒక యావరేజ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఇండియన్ అడల్ట్ పాపులేషన్ ఒక వ్యక్తిది. ద బాటమ్ 50% ఆఫ్ ది పాపులేషన్ అంటే కింది స్థాయిలో మరి ఎంతమందికి ఉంది అంటే ఇక్కడ కింది స్థాయిలో యావరేజ్ అలా తీసుకున్నట్లయితే లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఒక ఇన్ఈక్వాలిటీ చేత, అసమానతల చేత ఆ విధంగా గురి కాబడుతున్నటువంటి, అసమానతమైనటువంటి ఆదాయ పంపిణీ చేత గురి కాబడుతున్నటువంటి వ్యక్తుల యొక్క పాపులేషన్ అనేది ఎలా ఉంది, ఒక నేషనల్ ఇన్కమ్ ఎలా ఉంది అంటే బాటమ్ అంటే కింది స్థాయిలో 50% ఆఫ్ ది పాపులేషన్ ఒక నేషనల్ ఇన్కమ్ ఎలా ఉందంటే 53,610 అంటే 53,610 రూపీస్గా 53,610 రూపాయలుగా ఉందండి. 53,610 రూపాయలు 53,610 రూపీస్గా ఉంది. అదే ఒక యావరేజ్ నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ది మొత్తం అడల్ట్ పాపులేషన్ అంతా ఉంది. అదే కింది స్థాయి ఆదాయ అసమానతలు అయినటువంటి వారికి చేత గురి కాబడ్డ వారి యొక్క ఎలా ఉందంటే ఈ యొక్క నేషనల్ ఇన్కమ్ వారి యొక్క నేషనల్ ఇన్కమ్ అంటే కింది స్థాయిలో ఒక 50% జనాభాను చూసుకున్నట్లయితే అలా 53,610 రూపీస్గా ఉంది. అయితే ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం ఏంటంటే 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్లో మొత్తం ఉన్నటువంటి మన భారతదేశ జనాభాలో 10% జనాభా దగ్గర మన 57% ఒక నేషనల్ ఇన్కమ్ అనేది ఉంది. అందులో 1% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ దగ్గర 22% ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే కొద్ది మంది దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కొద్ది మంది దగ్గర ఎక్కువగా సంబంధించిన ఇన్కమ్ ఉంది అని దీని విషయం తెలుస్తుంది. అంటే మన దేశంలో 10% ఆఫ్ ది పాపులేషన్లో వారిలోనే 57% నేషనల్ ఇన్కమ్ వారి చేతుల్లోనే ఉంది. అంటే 10% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది ఒక అడల్ట్ యొక్క పాపులేషన్ ఒక ఇండియన్ అడల్ట్ యొక్క పాపులేషన్ నేషనల్ ఇన్కమ్ చూసినట్లయితే ఎంత ఉంది చూసారా ఇక్కడ 11,66,520 రూపీస్గా ఉందండి. ఒక 10% ఆఫ్ ది పాపులేషన్ యొక్క ఒక యావరేజ్గా అతని యొక్క నేషనల్ ఇన్కమ్ తీసుకున్నట్లయితే అంటే దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే మన దేశంలో 10% ఇండియన్ పాపులేషన్ యొక్క నేషనల్ ఇన్కమ్ అనేది అంటే 10% మంది దగ్గర మొత్తం ఒక 100%గా మనం నేషనల్ ఇన్కమ్ తీసుకుంటే ఓన్లీ 10% మంది దగ్గరే 57% నేషనల్ ఇన్కమ్ ఉంది. అందులో 1% మనకి ఇక్కడ 22% అనేది ఎక్కువ కనబడుతుంది. అంటే సంపద అనేది, ఆదాయం అనేది, నేషనల్ ఇన్కమ్ అనేది ఒక కొద్ది మంది చేతిలోనే ఎక్కువగా చూసినట్లయితే 10% ఆఫ్ ది ఇండియన్ పాపులేషన్ ఉంది, మిగతా అంతా కూడా తక్కువ ఉంది. అందుకోసం ఇక్కడ చూస్తే యావరేజ్గా నేషనల్ ఇన్కమ్ వచ్చేసి ఒక అడల్ట్ పాపులేషన్ 2,04,200 రూపీస్ ఉంటే అదే బాటమ్ స్థాయిలో కింది స్థాయిలో ఆదాయ అసమానతకు గురైనటువంటి వ్యక్తి యొక్క ఒక నేషనల్ ఇన్కమ్ అనేది ఎంత ఉందంటే 53,610 రూపీస్గా ఉంది. ఆ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ వరల్డ్ ఇన్ఈక్వాలిటీ ల్యాబ్ ప్యారిస్ అనే సంస్థ చేత, ప్యారిస్లో ఉన్న ఈ సంస్థ చేత ఈ యొక్క రిపోర్ట్ అనేది విడుదల చేయబడింది. ఈ డాటా పరంగా ఇది ఇన్ఫర్మేషన్ మనకి వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మరి ఇంకొక నివేదిక మనకి ఈరోజు న్యూస్లో ఉంది, ఏషియా పవర్ ఇండెక్స్. ఆసియా మరి పవర్ ఇండెక్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే శక్తివంతమైనటువంటి దేశాల జాబితాలు. మరి ఆసియా ఖండం అని చెప్పేసి శక్తివంతమైనటువంటి దేశాల జాబితాను ఎలా తీయడం జరిగిందంటే ఎకనామిక్ కేపబిలిటీ అంటే ఆర్థికమైనటువంటి సామర్థ్యం చేత, అండ్ మిలిటరీ కేపబిలిటీ రక్షణ సంబంధం మిలిటరీ సంబంధించిన సామర్థ్యం చేత, రీసైలెన్స్ అండ్ ఫ్యూచర్ రిసోర్స్ భవిష్యత్ సంబంధించినటువంటి ఒక వనరుల పైన, అండ్ ఎకనామిక్ రిలేషన్షిప్ అని చెప్పేసి అంటాం. ఎకనామిక్ రిలేషన్షిప్ అంటే ఇక్కడ ఏంటంటే ఆర్థికమైన సంబంధాల విషయాల్లో, డిఫెన్స్ నెట్వర్క్స్ ఈ యొక్క రక్షణ సంబంధించిన నెట్వర్క్స్ విషయంలో, అండ్ డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటే దౌత్య సంబంధమైనటువంటి ప్రభావం చేత, అండ్ కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ ఏంటంటే సాంస్కృతిక ప్రభావం చేత, ఇలాంటి అన్ని ప్రభావాలు తీసుకొని మనకి ఏషియా పవర్ ఇండెక్స్ని సిడ్నీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి లోవి ఇన్స్టిట్యూట్ దీన్ని తయారు చేయడం జరిగింది. మరి ఏషియా పవర్ ఇండెక్స్ అనేది ఇది ఆసియా పవర్ ఇండెక్స్, ఆసియా శక్తివంతమైనటువంటి జాబితాలు. మరి ఇక్కడ అమెరికా కూడా మనకి ఇక్కడ స్థానం అనేది ఇవ్వడం జరిగింది. అంటే దాని ప్రభావితం చూపిస్తుంది కాబట్టి అమెరికా, చైనా, జపాన్, ఇండియా, రష్యా ఇలా మొదటి 5 స్థానాల్లో ఈ దేశాలు నిలవడం జరిగింది. అమెరికా, చైనా, జపాన్, ఇండియా, రష్యా. మరి భారత్ ఎన్నో స్థానం నిలిచిందంటే 4వ స్థానంలో నిలిచిందండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి డిసెంబర్లో ఉన్న ఇంపార్టెంట్ డేట్స్ మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. మనకు ఆల్రెడీ డిసెంబర్ 1 మనకు వరల్డ్ ఎయిడ్స్ డేగా, అంతేకాకుండా BSF యొక్క రైజింగ్ డే కూడా డిసెంబర్ 1 ఉంది. అండ్ డిసెంబర్ 2 వచ్చేసి వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేగా, ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యత దినోత్సవంగా,
దాంతోపాటుగా మనం చూసినట్లయితే డిసెంబర్ 2 అనేది జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవంగా, అంటే నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేగా, అండ్ డిసెంబర్ 4 వచ్చేసి డిసెంబర్ 4 నేషనల్ నేవీ డేగా, జాతీయ నావికాదళ దినోత్సవంగా, డిసెంబర్ 5 వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ సాయిల్ డేగా, అంతర్జాతీయ నేల దినోత్సవంగా. నెక్స్ట్ మనకు డిసెంబర్ 10 వచ్చేసి ఇంపార్టెంట్ చూసినట్లయితే వరల్డ్ హ్యూమన్ రైట్స్ డేగా ఉంది. మనకి డిసెంబర్ 9 యొక్క ఇంపార్టెన్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డిసెంబర్ 9ని ఐక్యరాజ్య సమితి సాధారణ సభ 2003లో ఇలా ఒక డిక్లేర్ చేసింది, ఇలా ప్రకటించింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అవినీతిని తగ్గించే ఉద్దేశంతో, అవినీతి వ్యతిరేకమైనటువంటి అవినీతిని ఆ విధంగా పారదోలే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి డిసెంబర్ 9ని ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేగా, అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. దీని యొక్క థీమ్ ఇతివృత్తం ఏంటంటే యువర్ రైట్ యువర్ రోల్, సే నో టు కరప్షన్. నీ యొక్క హక్కు ఉంది, నీకు ఒక పాత్ర కూడా ఉంది. ఏంటి అంటే సే నో టు కరప్షన్. కరప్షన్ మనం చేయకూడదు, అది కొంత అరికట్టాలని చెప్పేసి దీని యొక్క ఇతివృత్తం బట్టి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి, మనకి భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. భారతదేశ సుప్రీంకోర్టుకి 46వ ప్రధాన న్యాయమూర్తి అండి, 46th చీఫ్ జస్టిస్ ఆఫ్ ది ఇండియన్ సుప్రీంకోర్టు. మరి వారే ఎవరంటే జస్టిస్ రంజన్ గొగాయ్. జస్టిస్ రంజన్ గొగాయ్ యొక్క ప్రత్యేకత మరొకటి ఉంది. ఏంటంటే మనకి ఈశాన్య రాష్ట్రాల నుండి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన వ్యక్తి. అంటే ద ఫస్ట్ నార్త్ ఈస్టర్న్ పర్సన్ బికేమ్ ది చీఫ్ జస్టిస్ టు ది ఇండియన్ సుప్రీంకోర్టు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవికి చేపట్టినటువంటి తొలి ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, వారే జస్టిస్ రంజన్ గొగాయ్. మరి రంజన్ గొగాయ్ ఎన్నో చారిత్రాత్మక ఎన్నో హిస్టారికల్ సంబంధించిన వర్డిక్ట్స్లో అతను ఉన్నారనమాట. ఎన్నో చారిత్రకమైనటువంటి తీర్పుల్లో భాగస్వామి అయ్యారు. పర్టికులర్గా చెప్పాలంటే అయోధ్య తుది తీర్పు వారి ఆధ్వర్యంలోనే వెలువరించడం జరిగిందనమాట. అంతేకాకుండా వారు కొన్ని లైంగికమైనటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కోవడం జరిగింది జస్టిస్ రంజన్ గొగాయ్. అలాంటి సంబంధించినటువంటి తను ఇచ్చినటువంటి చారిత్రకమైనటువంటి తీర్పులపైన, తను ఎదుర్కొన్నటువంటి ఆరోపణలపైన, ఇలాంటి అన్ని విషయాలపైన, తీర్పులు అయిన తర్వాత తను చేసినటువంటి అంశాలపైన, తన స్పందనలు కూడా తన యొక్క సంబంధించిన జీవిత విశేషాలపైన తను ఒక ఆత్మకథను రాసుకోవడం జరిగింది, ఒక ఆటోబయోగ్రఫీ రాసుకోవడం జరిగింది. అదే జస్టిస్ ఫర్ ది జడ్జ్ అండి, జస్టిస్ ఫర్ ది జడ్జ్. వీరిదే జస్టిస్ రంజన్ గొగాయ్ గారి ఆత్మకథ. అంతేకాకుండా ప్రజెంట్ రంజన్ గొగాయ్ గారు మన భారత పార్లమెంట్లో అంటే రాజ్యసభలో వీరు సభ్యుడు కూడా ఉన్నారు. మనకి ఇక్కడ రాజ్యసభకు నామినేట్ కాబడ్డారు రంజన్ గొగాయ్. మరి భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మరియు రాజ్యసభ సభ్యుడైనటువంటి జస్టిస్ రంజన్ గొగాయ్ గారి ఆత్మకథ జస్టిస్ ఫర్ ద జడ్జ్ అండ్ జస్టిస్ ఫర్ ద జడ్జ్ అండ్ ఆటోబయోగ్రఫీ విడుదల కావడం జరిగింది. అయితే ప్రముఖులు ఆత్మకథలు విడుదల చేసినప్పుడు ప్రముఖుల యొక్క ఫేమస్ పర్సనాలిటీస్ యొక్క ఆటోబయోగ్రఫీస్ అనేది రిలీజ్ చేసినప్పుడు ఆటోబయోగ్రఫీని ఎవరు విడుదల చేశారు అంటే ఏ ఒక ప్రచురణ సంస్థ చేత, అంటే దట్ ఆటోబయోగ్రఫీ పబ్లిష్డ్ బై ది విచ్ పబ్లిషర్, ఏ పబ్లిషర్ చేత, ఏ ప్రచురణ సంస్థ చేత ప్రచురించబడింది అనే అంశం కూడా ఇంపార్టెంట్. ఇది రూపా పబ్లికేషన్స్ చేత రూపా పబ్లికేషన్స్ చేత ఇది ప్రచురింపబడింది. ఏంటంటే ఆ పుస్తకం పేరు ఆత్మకథ ఏంటంటే జస్టిస్ ఫర్ ది జడ్జ్ అండి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇంకొక అంశం గమనించాలి. మరి సుప్రీంకోర్టుకి 46వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు జస్టిస్ రంజన్ గొగాయ్ కాగా, మరి సుప్రీంకోర్టుకి 47వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వారు శరత్ అరవింద్ బోబ్డే. అండ్ ప్రజెంట్ అయితే సుప్రీంకోర్టుకి 48వ ప్రధాన న్యాయమూర్తి, మరి ఆ పదవిని చేపట్టినటువంటి 2వ తెలుగు వారే జస్టిస్ ఎన్వి రమణ గారు. మనకు ప్రజెంట్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టినటువంటి 48వ వ్యక్తి. ఓకేనా, అండ్ మన తెలుగు వారండి. ఆ పాయింట్స్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి, మనకి బైజూస్ మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇస్తున్నటువంటి అన్ని కోర్సులకి ఇస్తున్నటువంటి ఒక సంస్థ బైజూస్. అంతేకాకుండా మన ఇండియన్ జెర్సీస్ పైన కూడా క్రికెట్ టీమ్ సంబంధించి జెర్సీస్ పైన కూడా వాళ్ళు బైజూస్ మనం చూస్తుంటాం. మరి అది దానికి సంబంధించి కాంట్రాక్ట్ వారే పొందారు. మరి బైజూస్ ఎర్లీ లర్నింగ్ యాప్ అంటే చిన్నపిల్లలకి విద్యను అందించే ఉద్దేశంతో బైజూస్ సంస్థ ఎర్లీ లర్నింగ్ యాప్ అనే దానికి ప్రారంభించడం జరిగింది. దీన్ని ప్రాచుర్యం చేయడానికి, దీనికి పాపులర్ చేయడానికి ఇద్దరిని ప్రచారకర్తలుగా నియమించుకోవడం జరిగింది. బైజూస్ ఎర్లీ లర్న్ యాప్ అంబాసిడర్స్గా మరి ఎవరు నియమించుకోవడం జరిగింది అన్నప్పుడు
సో వారి ఒకరు నీరజ్ చోప్రా, మరొకరు పివి సింధు అండి. సో ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు దర్ ఈజ్ నో ఇంట్రడక్షన్ అబౌట్ దెమ్. వాళ్ళ గురించి మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. నీరజ్ చోప్రా మనకి భారతదేశంలో ఇటీవల జరిగినటువంటి టోక్యో ఒలింపిక్ క్రీడల్లో ఒక అథ్లెటిక్స్ విభాగంలో జావలిన్ త్రో నుండి 87.58 ఒక మీటర్లని జావలిన్ త్రోన్ చేసి సో అథ్లెటిక్స్లో మన భారతదేశం నుండి తొలిసారిగా అథ్లెటిక్ విభాగం నుండి స్వర్ణ పథకం గోల్డ్ మెడల్ సాధించినటువంటి సో తొలి భారతీయుడు నీరజ్ చోప్రా. సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీత. సో ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కూడా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతలే. సో పివి సింధు, పూసర్ల వెంకట సింధు మరి ఒక 2021 సంవత్సరంలో టోక్యో ఒలింపిక్ క్రీడల్లో బ్యాడ్మింటన్ నుండి ఒక కాంస్య పథకం సాధించడం జరిగింది. 2016లో వీరు రజత పథకం సాధించడం జరిగింది. ఇలా ఒలింపిక్ క్రీడల్లో 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి ఏకైక క్రీడాకారిణిగా పివి సింధు నిలవడం జరిగింది. సో ఫ్రెండ్స్ గమనించాలి, ఒలింపిక్ క్రీడల్లో తొలి పథకం సాధించినటువంటి భారతీయ మహిళ అంటే కర్ణ మల్లేశ్వరి, 2 వ్యక్తిగత పథకాలు సాధించినటువంటి భారతీయ మహిళ అంటే ఇక్కడ సో పివి సింధు. ఆ నేపథ్యం చూసుకోవాల్సిన అవసరం ఉంది. వీరిద్దరు కూడా బైజూస్ ఎర్లీ లర్న్ యాప్కి అంబాసిడర్స్గా ప్రచారకర్తలుగా పనిచేస్తున్నారు. ఇక నెక్స్ట్ అండి మనకి ఫోర్బ్స్ సంస్థ వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్, ప్రపంచంలో అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి మహిళల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇంతవరకు మనం చూసింది ఫార్చ్యూన్ ఇండియా సంస్థ చేత మన భారతదేశంలో శక్తివంతమైన మహిళల జాబితాలో మనం చూసాం. సో నిర్మలా సీతారామన్, నీతా అంబానీ, తర్వాత సౌమ్య స్వామినాథన్, సో కిరణ్ మజుందర్ షా, తర్వాత మనం చూసినట్లే సుచిత్ర ఇల్లా మొదటి 5 స్థానంలో ఉన్నారు. ఫార్చ్యూన్ ఇండియా మోస్ట్ ఒక పవర్ఫుల్ ఉమెన్ ఇన్ ఇండియా 2021 జాబితాలు. ఇక్కడ ఇచ్చినటువంటి సంస్థ ఫోర్బ్స్ సంస్థ. మరి ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసినటువంటి ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో సో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ద మీనింగ్ ఆఫ్ ది పవర్ఫుల్ అనేది శక్తివంతమైనది అర్థం ఏంటంటే వారు చేసే వృత్తులలో, వారు చేసే పనులలో, వారు ఉన్నటువంటి ఒక కేటగిరీలో, వాళ్ళు ఉన్నటువంటి ఫీల్డ్లలో, వాళ్ళు ఉన్న రంగాల్లో అత్యంత వేగంగా పనిచేయడం, అత్యంత అద్భుతంగా పనిచేయడం, అత్యంత ప్రభావితంగా పనిచేయడం అనేది అర్థంతోనే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ అని చెప్పేసి అంటాం. మరి ఇందులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన వారిని మనం చూస్తే సో మరి ఇక్కడ అమెరికా దేశానికి చెందిన ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఒకరంటే కెంజీ స్కాట్. సో కెంజీ స్కాట్ మరి బిజినెస్ రంగంలో వాళ్ళు సో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్గా ఉన్నారు, మొదటి ర్యాంకును సాధించారు. కమలా హ్యారిస్ సో అమెరికా ఉపాధ్యక్షురాలు, అమెరికా వైస్ ప్రెసిడెంట్ అండ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన తొలి భారత సంతతి వ్యక్తి మహిళ అండ్ అమెరికా ఉపాధ్యక్షురాలుగా నియమితులైన తొలి నల్ల జాతి తొలి మహిళ కూడా ఎవరంటే కమలా హ్యారిస్ గుర్తింపు పొందడం జరిగింది. కృష్ణా లగాడే సో ఫ్రాన్స్ దేశానికి చెందిన కృష్ణా లగాడే ఈ జాబితాలో సో 3వ స్థానంలో నిలిచారు. మరి హూ ఈజ్ కృష్ణా లగాడే? ద ఫస్ట్ ఉమెన్ హూ వర్క్డ్ యాజ్ ఏ మేనేజింగ్ డైరెక్టర్ టు ది IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసిన తొలి మహిళ కృష్ణా లగాడే. ప్రస్తుతం అయితే వీరు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి, జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ కేంద్రంగా ఉన్నటువంటి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్కి అధ్యక్షురాలుగా నియమితులు కావడం జరిగింది, పనిచేస్తున్నారు కృష్ణా లగాడే. సో వీరు మొదటి 3 స్థానంలో నిలిచారు. మరి వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2021లో సో వీళ్ళు మొదటి 3 స్థానాల్లో ఉండగా మరి వాట్ అబౌట్ అవర్ ఇండియన్స్, మన ఇండియన్ ఉమెన్ ఏ స్థానంలో ఉన్నారో చూద్దాం. సో మరి ఇక వరల్డ్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2021లో సో 4 భారతీయ మహిళలకి చోటు సంపాదించడం జరిగింది. సో ఒకరు నిర్మలా సీతారామన్, ఇందులో మరి 37వ స్థానం నిలవడం జరిగింది, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అండ్ రోహిణి నాడర్ మల్హోత్రా, మరి ఎవరు ఈ రోష్ని నాడర్ మల్హోత్రా HCL నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ కార్పొరేషన్కి సో మరి చైర్పర్సన్గా పనిచేస్తున్నటువంటి మహిళ రోష్ని నాడర్ మల్హోత్రా. సో ఈ జాబితాలో ఫోర్బ్స్ ప్రకటించినటువంటి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 52వ స్థానంలో నిలవడం జరిగింది. కిరణ్ మజుందర్ షా సో బయోకాన్కి ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా పనిచేస్తున్న కిరణ్ మజుందర్ షా 72వ స్థానంలో ఉంది, 72 స్థానాలు నిలిచారు. అండ్ పాల్గుని నాయర్ సో మరి నైకాన్ సంస్థ చేత ప్రారంభించి ఒక సెల్ఫ్ మేడ్ బిజినెస్ మ్యాన్, సొంతంగా ఇండిపెండెంట్గా ఇక్కడ
ముందుకెళ్ళినటువంటి ఈ యొక్క సంస్థ ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఒక గొప్ప వ్యాపారవేత్త స్థాయికి వెళ్ళి ఒక సంబంధించినటువంటి ఒక యూనికాన్ కంపెనీ స్థాయి కూడా తీసుకెళ్ళడం జరిగింది నైకాను. సో వారే పాల్గొని నాయర్. సో వారు 89వ స్థానంలో ఉన్నారు అన్నమాట. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. కొత్తగా వీరికి చోటు సంపాదించాడు కాబట్టి. సో నిర్మలా సీతారామన్, రోష్ని నాడన్, మల్హోత్రా, కిరణ్ మజుందర్ షా వెల్ నోన్. కానీ కొత్తగా వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ 2021 జాబితాలో 89వ స్థానంలో నిలిచిన వారు పాల్గొని నాయర్ అండి. వారు కొత్తగా ఈసారి ఈ యొక్క మన భారతదేశం నుండి వాళ్ళ స్థానం సంపాదించడం జరిగింది. అయితే ఇంకొక విషయం గమనించాలి, మొత్తం 4 భారతీయులకు వచ్చింది. అయితే మన పొరుగు దేశం ఇటీవల 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకున్నటువంటి దేశం. సో ఈ పాటికి మీకు అర్థమైంది. సో మరి ఇటీవల మన ఏ పొరుగు దేశం 50వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంది మార్చి 26, 2021 అంటే బంగ్లాదేశ్. సో ఆ బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి సో షేక్ హసీనాకి సో ఈ యొక్క వరల్డ్స్ 100 మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ జాబితాలో 43వ స్థానం నిలవడం జరిగింది. అలా కూడా మనకు ఆడడానికి ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇక నెక్స్ట్ అండి మనకి ప్రెసిడెంట్ స్టాండర్డ్. ఇది ఒక మెడల్ అండి, ఇది ఒక పురస్కారం, ఇది ఒక గౌరవంగా వారు చేసినటువంటి పనికి ఇచ్చే ఒక గౌరవ సూచకంగా చెప్పొచ్చు అనమాట. ఎవరిస్తారంటే ప్రెసిడెంట్ స్టాండర్డ్ అనేది సో రాష్ట్రపతి చేత ఇవ్వబడుతుంది, భారత రాష్ట్రపతి చేత. సో మరి 22nd మిజైల్ వెజల్ స్క్వాడ్రన్ అంటే ఇండియన్ నేవీలో భారత నావికా దళంలో ఒక విభాగం అన్నమాట. ఇది 22వ మిజైల్ వెజల్ స్క్వాడ్రన్ అనే విభాగం. ఈ విభాగం మరి 1971 ఇండో పాక్ వార్లో 1971 సంవత్సరం నాటి భారత్ పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధంలో ఆపరేషన్ ట్రైడెంట్ అనేది ఒక చర్య మనం చేపట్టినప్పుడు ఎంతో క్రియాశీలకమైన పాత్రను పోషించి సో మరి విజయానికి కారణమైంది, మన భారత విజయానికి కారణమైంది పాకిస్తాన్ పైన. అందుకోసమే 22వ మిజైల్ స్క్వాడ్రన్ అనే ఈ విభాగానికి భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేత ప్రెసిడెంట్ స్టాండర్డ్ మెడల్ని అందించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేత ప్రెసిడెంట్ స్టాండర్డ్ మెడల్ని పొందినటువంటి భారత నావికాదళ విభాగం ఏంది, ఏ కార్యక్రమంలో పాల్గొంది ఆపరేషన్ ట్రైడెంట్, ఏ విషయంలో 1971 ఇండో పాక్ వార్లో, ఆ విభాగం పేరు 22nd మిజైల్ వెజల్ స్క్వాడ్రన్ అని చెప్పేసి అంటామండి. సో ఫ్రెండ్స్, మరొక విషయం ఇండియన్ నావీ అంటున్నాం, భారత నావికా దళం. సో మన ఎవ్రీ ఇయర్ కూడా December 4ని మనం భారత నావికా దళ దినోత్సవం జరుపుకుంటాం. ఈసారి మనం చూస్తే మన ప్రధాన భారత నావికాధికారి ఎవరైతే ఉన్నారో చీఫ్ ఆఫ్ ది ఒక నేవీ స్టాఫ్గా ఉన్నటువంటి మరి అడ్మిరల్ కరంబీర్ సింగ్ స్థానంలో కొత్త వారు రావడం జరిగింది. వారే అడ్మిరల్ కొత్తగా భారత ప్రధాన నావికాధికారిగా నూతన ప్రధాన నావికాధికారిగా నియమితులైన వారు అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు. సో ఈ పదవిని చేపట్టినటువంటి 25వ వారు అడ్మిరల్ ఆర్ హరికుమార్, ప్రస్తుత భారత ప్రధాన నావికాధికారి. ఇక నెక్స్ట్ అండి మనకి సునీల్ అరోరా. మరి సునీల్ అరోరా భారతదేశ మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. సో ఎక్స్సిఈసి అంటామంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో వీరు ఇటీవల స్టాక్హోమ్లో ఉన్నటువంటి ఐడియా అంటారు. ఐడియా అంటే ఇక్కడ ఫోన్ కాదండి, ఐడియా అంటే ఒక సంస్థ. ఐడియా సంస్థ అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది డెమోక్రసీ అండ్ ఎలక్ట్రల్ అసిస్టెంట్. అంటే ఇక్కడ అంతర్జాతీయ ఒక సంస్థ, ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగా చూసుకునే సంస్థ. ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి ఎన్నికల విషయాలపైన దానికి సహాయం చేస్తున్నటువంటి, ఎన్నికల వ్యవస్థకు సహాయం చేస్తున్నటువంటి సంస్థ ఐడియా. స్వీడన్లోని స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తుంది ఐడియా సంస్థ. ఈ ఐడియా సంస్థకి బోర్డ్ ఆఫ్ ది అడ్వైజర్స్గా అంటే సలహాదారులలో ఒకరుగా నియమితులు కావడం జరిగింది, జాయిన్ కావడం జరిగింది సునీల్ అరోరా. సో ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి పదవి అన్నమాట. ఇటీవల కాలంలో భారతదేశ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇటీవల కాలంలో మరి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది డెమోక్రసీ అండ్ ఎలక్టోరల్ అసిస్టెన్స్లో బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్గా నియమితులు కావడం జరిగింది అన్నప్పుడు వారే సునీల్ అరోరా అండి. సో మన భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. సో మరి ప్రస్తుతం మన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్న వారు ఎవరండి, సుశీల్ చంద్ర. సో సుశీల్ చంద్ర సో భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. సో వీరు ఈ పదవిని చేపట్టినటువంటి 24వ వారు. మరి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఒకరు ఉంటారు. అంటే నేషనల్ ఎలక్షన్ కమిషన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు అండ్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. మరి ప్రజెంట్ అయితే మనకి మరో 2 ఎలక్షన్ కమిషనర్స్ ఎవరు ఉన్నారంటే ఒకరు రాజీవ్ కుమార్ అండి. రాజీవ్ కుమార్లు మళ్ళీ 2 ఉంటారండి. ఒకరు
నీతి ఆయోగ్లో డిప్యూటీ చైర్మన్ రాజీవ్ కుమార్ ఒకరు ఉన్నారు. ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్. మరొకరు ఎవరంటే అనూప్ చంద్ర పాండేనండి. అనూప్ చంద్ర పాండే. సో మరొకరు మనకు ఎన్నికల కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇది మనకి భారత ఎన్నికల సంఘం సమాచారం. ఇవ్వండి మనకి డిసెంబర్ 11, 2021 ఉన్న ముఖ్యమైన ఎగ్జామ్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.